కాలం ఆగిపోయినట్లు అనిపించింది. దక్షుడి యజ్ఞంలో సతీదేవి శరీరం కాలిపోతోంది. శివుడు బాధతో విలపిస్తున్నాడు. ప్రపంచపు మొట్టమొదటి ప్రేమ కథకు అలాంటి ముగింపుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఏం చేయగలం? విధిరాతను ఎవరూ మార్చలేరు. సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా మార్చలేడు. అయితే ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. శతాబ్దం పాటు గుర్తుండిపోయే ఒక అజరామరమైన ప్రేమ కథకు ఇది నాంది. అదే శివపార్వతుల ప్రేమ కథకు నాంది. ఒక కొత్త యుగానికి ఇది ప్రారంభం. సతీదేవి మరణం తర్వాత ఏం జరిగిందో ఈ కథలో తెలుసుకుందాం. శివపార్వతులు ఎలా కలుసుకున్నారో ఇప్పుడు చూద్దాం. సతీదేవి మరణాన్ని శివుడు తట్టుకోలేకపోయాడు. అందుకే ఏకాంతంలో జీవించడం మొదలుపెట్టాడు. ప్రపంచమంతా ప్రశాంతంగా మారిపోయింది. కానీ ఇదే సమయంలో రాక్షసుల లోకంలో ఒక కొత్త శక్తి జన్మిస్తోంది. వాడి పేరే తారకాసురుడు. శివుడు లేని సమయంలో పెరుగుతున్న అరాచకానికి వాడొక ప్రతీకగా మారాడు. వాడు చాలా కఠినమైన తపస్సు చేశాడు. తన తపోబలంతో విశ్వమంతా వణికేలా చేశాడు. చివరకు వాడి తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యాడు. నీకు ఏం వరం కావాలో కోరుకో అని బ్రహ్మ అడిగాడు. అప్పుడు తారకాసురుడు తన కోరికను బ్రహ్మ ముందుంచాడు. శివుడి కొడుకు చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా ఒక వరం ఇవ్వమని కోరాడు. బ్రహ్మదేవుడు వెంటనే తదాస్తు అన్నాడు. సతీదేవి విరహంలో శివుడు కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడని తారకాసురుడికి బాగా తెలుసు. అలాంటప్పుడు శివుడికి కొడుకు పుట్టే అవకాశం లేదు కదా. అందుకే ఈ వరం పొందిన తర్వాత తారకాసురుడు అంతటా వినాశనం సృష్టించడం మొదలుపెట్టాడు. ధైర్యంతో వాడి భయం ముల్లోకాలకు పాకిపోయింది. దేవతల ఆశ్రమాలు కాలిపోతున్నాయి, యజ్ఞాలు నాశనం అవుతున్నాయి, స్వర్గం కూడా వణికిపోతుంది. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. శివుడు మేల్కొనకపోతే సృష్టి నాశనం అవుతుందని బ్రహ్మతో చెప్పారు. అప్పుడు బ్రహ్మ చాలా బాధతో ఒక వాస్తవాన్ని దేవతలకు వివరించాడు. వాడి మరణం కేవలం శివుడి కొడుకుతోనే సాధ్యమవుతుందని బ్రహ్మ చెప్పాడు. శక్తి మళ్లీ జన్మిస్తేనే అది సాధ్యమవుతుంది. అప్పుడు దేవతలంతా కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. శక్తి మళ్లీ ఖచ్చితంగా పుట్టాల్సిందేనని అనుకున్నారు. ఎందుకంటే శివశక్తుల కలయిక లేకుండా ఈ సృష్టి నడవదు, ప్రపంచంలో సమతుల్యత ఏర్పడదు. శివపార్వతుల అసలైన కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. హిమాలయాల మంచు శిఖరాల మధ్య నదులు పట్టు వస్త్రాల్లా ప్రవహిస్తుంటాయి. అక్కడ గాల్లో స్వచ్ఛమైన సువాసనలుంటాయి. అక్కడ ఒకరోజు భూమి, ఆకాశం, దేవతలంతా ఒక్క క్షణం పాటు ఆగిపోయారు. హిమవంతుడు, మైనావతి దంపతులకు ఒక దివ్యమైన ఆడపిల్ల జన్మిస్తుంది. ఆ పాప తొలిసారి కళ్ళు తెరిచినప్పుడు రాజభవనం అంతా దివ్యమైన వెలుతురుతో నిండిపోయి ఉంటుంది. ఆమె చిరునవ్వులో ఎంతో కరుణ ఉంది. ఆమె కళ్లల్లో అనంతమైన విశ్వం కనిపిస్తుంది. ఆమె సాక్షాత్తు ఆ శక్తి స్వరూపమే. ఆ చిన్నారికి పార్వతి అని పేరు పెట్టారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆ చిన్నారి పెద్దది కాసాగింది. చిన్నప్పటి నుంచే ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పువ్వులు, నీరు, పశుపక్షాదులు అంటే ప్రాణం. అలాగే సాధువులెప్పుడూ పాడుకునే ఆ నీలకంఠుడి కథలంటే చాలా ఇష్టం. మహాదేవుడి గురించి ఎవరైనా చెబితే చిన్నారి పార్వతి కళ్ళు మెరిసిపోయేవి. ఎందుకో కాని శివుడికి సంబంధించిన ప్రతి విషయంలో ఆమెకు ఎంతో ఆత్మీయత. ఒక అసంపూర్ణమైన పాటను ఆత్మ మళ్లీ గుర్తు చేసుకుంటున్నట్లుగా ఆమెకు కనిపించేది. ఆమె గంటల తరబడి హిమాలయాల గుహల్లో ధ్యానంలో మునిగిపోయేది. కొన్నిసార్లు మట్టితో శివలింగాన్ని తయారు చేసేది, ఇంకొన్నిసార్లు పూలతో ఆ లింగాన్ని అలంకరించేది. ఎవరూ నేర్పించకుండానే ఆమె గుండెల్లో శివుడిపై ఎనలేని భక్తి పుట్టుకొచ్చింది. పార్వతి వయసు 4 సంవత్సరాలున్నప్పుడు గొప్ప మునివర్యులు అయిన నారదుడు వారింటికి వచ్చాడు. తన ముద్దుల కూతురి భవిష్యత్తు తెలుసుకోవాలని హిమవంతుడికి ఎంతో ఆశగా ఉండేది. అందుకే ఆమె చేయి చూసి భవిష్యత్తు చెప్పాలని ఆయన నారదముని కోరాడు. అప్పుడు నారదుడు చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆందోళనకు గురిచేశాయి. పార్వతి భవిష్యత్తులో ఒక ఆదర్శ మహిళగా మారుతుందని నారదుడు ముందుగా చెప్పాడు. ప్రజలందరూ ఆమెను ఎంతో భక్తిగా పూజిస్తారని కూడా అన్నాడు. ఆమెను దయకు, మంచి గుణాలకు ప్రతీకగా ఆరాధిస్తారని చెప్పారు. అయితే నారదుడు చెప్పిన ఒక చేదు నిజం హిమవంతుణ్ణి బాగా కలవరపెట్టింది. పార్వతిని పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరూ లేని ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాడని నారదుడు చెప్పాడు. ఆయన వింత ఆభరణాలు, చిరిగిన దుస్తులు ధరిస్తాడని అన్నాడు. ఆయనకు ఎలాంటి రాజరికపు అలంకరణలు ఉండవని కూడా చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే మహారాణి మైనావతి ముఖం వాడిపోయింది. నా కూతురు ఆ సన్యాసిని పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అడిగింది. అప్పుడు నారదుడు నవ్వాడు. అమ్మాయి గారు, మీరు ఆయన్ని సన్యాసి అంటున్నారు, కానీ ఆయనే ఈ సృష్టికి పాలకుడు అని చెప్పాడు. ఇది కేవలం ఒక వివాహ సంబంధమే మాత్రమే కాదు, ఈ విశ్వ సమతుల్యతకు ఒక కొత్త పుట్టుక అన్నాడు. ఆ రోజు నుంచి పార్వతి జీవిత లక్ష్యం చాలా స్పష్టంగా మారిపోయింది. కేవలం శివుడిని పొందడానికి తను పుట్టానని ఆమెకు బాగా అర్థమైంది. ఆమెకు చిన్నప్పటి కోరికలు లేవు, రాజభోగాలు అస్సలొద్దు. జన్మ జన్మలుగా తనతో బంధం ఉన్న ఆ ఆత్మను మళ్లీ కలవాలన్న ఒకే ఒక సంకల్పం తప్ప. అలా ఆమె రోజురోజుకు శివుడిపై భక్తిని పెంచుకుంది. ఆమె ముఖంలో సతీదేవికి ఉన్నటువంటి
అదే ప్రదేశంపై కళ కనిపిస్తోంది. అదే స్థిరమైన చూపు, అదే కరుణ, అదే చెప్పలేని విరహం ఆమెలో ఉన్నాయి. అందుకే తన జీవితానికి ఏదైనా అర్థం ఉంటే అది శివుణ్ణి పొందడమే అని ఆమె నిర్ణయించుకుంది. ఒకరోజు పార్వతి తన తండ్రి హిమవంతుడితో నాకిక ఈ రాజభవనంలో ఉండాలని లేదని చెప్పింది. నేను నా స్వామిని చేరుకునే మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నానని అడిగింది. అప్పుడు హిమవంతుడు ఆశ్చర్యంతో ఆ దారిలో ఉన్న కష్టాలు నీకు తెలీదు అని అడిగాడు. ఆ మార్గం పూలతో కాకుండా మంటలతో నిండుంటుందన్నాడు. అయినా సరే ఆమె ఆ బాటనే ఎంచుకుంది. బలమైన నిర్ణయంతోనే పార్వతి తన కోటను, వైభవాన్ని, కుటుంబాన్ని వదిలిపెట్టేసింది. మంచుకొండల లోయల మధ్య పార్వతి ఒక చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె కేవలం ఆకుల మీద ఆధారపడి జీవించటం మొదలుపెట్టింది. పగటిపూట బహిరంగ ఆకాశం కింద కూర్చుని ఆమె దీక్షగా ధ్యానం చేసేది. రాత్రిపూట రాళ్ల మీద పడుకుని పరమశివుణ్ణి స్మరించుకునేది. ఆమె సాధన ఎంత కఠినంగా మారిందంటే ఆమె శరీరం నుంచి ఒక దివ్యమైన వెలుగు రావడం మొదలైంది. ప్రకృతి అంతా కూడా ఆమె సాధనలో లీనమైపోయింది. పార్వతి తన తపస్సు అలాగే కొనసాగించింది. అదే సమయంలో ప్రపంచమంతా తారకాసురుడు అనే రాక్షసుడు భయంతో వణికిస్తున్నాడు. వాణ్ణి ఓడించాలని దేవతలు బ్రహ్మదేవుడి సలహా అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక విషయం చెప్పాడు. కేవలం శివపార్వతుల కొడుకు మాత్రమే ఆ రాక్షసుణ్ణి చంపగలడని. మన్మధుడు పూలబాణాలతో వలపు వాతావరణం సృష్టించింది అప్పుడే. సుగంధాలు, మధురమైన సంగీతంతో శివుడి ధ్యానానికి భంగం కలిగించే ప్రయత్నం కూడా చేశాడు. అతను ఎంత ప్రయత్నించినా శివునిపై ఎలాంటి ప్రభావం పడ్డం లేదు. అప్పుడు మన్మధుడు నిరాశ చెంది ఒక సాహసం చేశాడు. నేరుగా శివుడిపైకే తన బాణాన్ని వదిలిపెట్టాడు. దీంతో శివుడు తన సమాధి స్థితి నుంచి మేల్కొన్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత శివుడు తొలిసారిగా కళ్ళు తెరిచాడు. ఎవరో తన ధ్యానాన్ని చెడగొట్టారని ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన ఎంతో కోపంతో తన మూడో కన్ను తెరిచాడు. ఆ మంటలకు మన్మధుడు అక్కడికక్కడే బూడిదయ్యాడు. వెంటనే మన్మధుడి భార్య రతీదేవి శివుడి పాదాలపై పడింది. తన భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వాలని వేడుకుంది. శివుడు కఠినంగా ఉన్నప్పటికీ ఆమె బాధ చూసి కరిగాడు. మన్మధుడికి ఆయన ఒక వరం ఇచ్చాడు. మన్మధుడు బతికే ఉంటాడు, కానీ అతని శరీరం ఉండదన్నాడు. అప్పట్నుంచి మన్మధుడికి రూపం లేదు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. మహాదేవ, శక్తి మళ్లీ జన్మించిందని బ్రహ్మదేవుడు శాంతంగా చెప్పాడు. మీకు అంకితమైన ఆ శక్తి ఇప్పుడు ఘోరమైన తపస్సు చేస్తుంది అన్నాడు. ఆమె సంకల్పం ఈ విశ్వాన్ని మొత్తాన్ని దహించి వేస్తుందని వివరించాడు. మీ ప్రేమ మాత్రమే ఆమె అగ్నిని శాంతింపచేయగలదని చెప్పాడు. ఆ మాటలు విన్న శివుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆయన ఎలాంటి బదులు ఇవ్వలేదు. కానీ ఆయన మనసులో ఏదో కదలిక మొదలైంది. 1000 సంవత్సరాల ధ్యానం తర్వాత ఆయన గుండెల్లో ఒక స్పందన కనిపించింది. ఒకప్పుడు సతీదేవి పేరుతో వినిపించిన అదే స్పందన అది. ఇప్పుడు శివపార్వతులు కలుసుకునే సమయం ఆసన్నమైంది. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు పార్వతి తన ప్రేమను నిరూపించుకోవాలి. శివుడు ఆమె ముందుకు వెళ్ళి ఏమడిగాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన అడిగిన ప్రశ్న పార్వతిని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక శృంగతీర్థం లోయల్లో పార్వతి ఇప్పటికీ తపస్సు చేస్తూనే ఉంది. శివుడు ఇప్పుడు మేల్కొన్నాడు. కానీ ఆయన వెంటనే పార్వతిని అంగీకరిస్తాడా? ఎందుకంటే సతీదేవి వెళ్ళిపోయిన తర్వాత శివుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ దేవతల కోరిక మేరకు ఆయన ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అందుకే ఆయన పార్వతిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఒక సాధువు రూపంలో పార్వతి ముందుకొచ్చాడు. అప్పుడు పార్వతి లోతైన ధ్యానంలో ఉంది. సాధువు ఆమె ముందుకు వెళ్ళి, అమ్మా, కాస్త భిక్ష దొరుకుతుందా అని అడిగాడు. పార్వతి కళ్ళు తెరిచి ఎంతో కరుణతో బదులిచ్చింది. మునీశ్వర, నా దగ్గర ఉన్నదంతా మీదే అని ఆమె అంది. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నువ్వు ఒక సన్యాసి కోసం తపస్సు చేస్తున్నావని విన్నాను అని అన్నాడు. అవును, ఆయనే నా ఆరాధ్య దైవం అని పార్వతి ప్రశాంతంగా చెప్పింది. ఆయనే నా జీవిత లక్ష్యమని బదులిచ్చింది. అప్పుడు ఆ సాధువు గట్టిగా నవ్వాడు. ఓ కన్యా, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, చాలా బుద్ధివంతురాలివిలా ఉన్నావు. శ్మశానంలో ఉండే ఒక సన్యాసి కోసం ఎందుకు తపస్సు చేస్తున్నావు అన్నాడు. ఒంటికి బూడిద రాసుకునేవాడు, మెడలో పాములు వేసుకునేవాడు నీకు తగినవాడు కాదనుకుంటున్నా అన్నాడు. అతడు సంపదకు, సుఖాలకు దూరంగా ఉంటాడని చెప్పాడు. నువ్వు ఒక రాజకుమారుడికి లేదా దేవతలకు తగిన దానివి, కానీ ఆ సన్యాసి కాదు అన్నాడు. ఒక్క క్షణం పాటు అక్కడి గాలి ఆగిపోయినట్లు అనిపించింది. పార్వతి కళ్ళు మూసుకున్నప్పటికీ ఆమె ముఖంలో ఎంతో దృఢత్వం కనిపించింది. ఆమె చాలా నెమ్మదిగా సాధువుకు బదులిచ్చింది. మునీశ్వర, మీకు ఆ శివుడి గురించి ఏం తెలియదు అంది. ఆయన మరణానికి అతీతుడని చెప్పింది. ఆయనే ఈ సృష్టికి ప్రారంభం అని కూడా బదులిచ్చింది. ఆ సన్యాసి మాత్రమే నా సర్వస్వం అని చెప్పింది. ప్రపంచం ఆయన్ను ఏం లేనివాణ్ణి అంటుంది, కానీ ఆయనే ఈ సృష్టికి గుండెకాయ అని చాలామందికి తెలియదని చిన్నగా నవ్వింది. ప్రేమలో అంగీకారం లేదా నిరాకరణ అనేవి ఉండవని పార్వతి ప్రశాంతంగా చెప్పుకొచ్చింది. అందులో కేవలం ఒకరికొకరు అంకితం చేసుకోవడం మాత్రమే ఉంటుందని చెప్పింది. ఈ మాటలు విన్న సాధువు మౌనంగా ఉండిపోయాడు. ఆమె సతీదేవి పునర్జన్మ అని ఆయనకు అర్థమైంది.
ఆ తర్వాత ఆయన తన నిజ రూపంలోకి వచ్చి చిరునవ్వుతో పార్వతితో మాట్లాడాడు. దేవి, నీ ప్రేమ, నీ భక్తి నిజమైనవని శివుడన్నాడు. నువ్వు నన్ను పొందడానికి కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి తపస్సు చేశావని చెప్పాడు. నిన్ను నా అర్ధాంగిగా అంగీకరిస్తున్నాను అన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత శివుడి ప్రేమకు విశ్వం మళ్లీ సాక్షిగా నిలిచింది. కానీ ఈ కథలో ఇంకా చివరి ఘట్టం మిగిలే ఉంది. అదే శివపార్వతుల వివాహం. శృంగితీర్థంలో జరిగిన ఈ కథ ఇప్పుడు విశ్వమంతా వ్యాపించింది. హిమవంతుడి కూతురు పార్వతి తన తపస్సుతో సాక్షాత్తు మహాదేవుణ్ణి మెప్పించిందని ప్రతి లోకంలోనూ చర్చ మొదలైంది. దేవతలంతా ఎంతో సంతోషించారు. శక్తి మళ్లీ శివుడి దగ్గరకు చేరుకుందని నలుదిక్కులా వార్తలు వెళ్లాయి. ఈ వార్త హిమాలయాలకు చేరగానే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. కానీ ఇంతటి సంతోషం మధ్య హిమవంతుడి ముఖంలో మాత్రం ఆందోళన. మన కూతురు ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసి అనుకున్నది సాధించిందని మైనావతి తన భర్తతో అంది. ఇకపై అంతా మంచే జరుగుతుందని చెప్పింది. ఇప్పుడు హిమవంతుడు దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. ఆయన కళ్లల్లో ఎంతో ఆందోళన ఉంది. నేను సంతోషంగానే ఉన్నాను, కానీ నా మనసులో ఒక భయం దాగి ఉంది అని చెప్పాడు. మహాదేవుణ్ణి ఈ సృష్టిని నాశనం చేసేవాడని అంటారు. ఆయన ఒంటికి బూడిద రాసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు. ఆయన మన సున్నితమైన కూతురికి తగినవాడేనా అని హిమవంతుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఆయన గృహస్థ జీవితం గడపగలడా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో రాజభవనానికి ఒక గొప్ప మునొచ్చాడు. ఆయనే వశిష్ఠ మహాముని. ఆయనతో పాటు బ్రహ్మ, విష్ణు, కుబేరులు కూడా వచ్చారు. వారి రాకతో కోట అంతా దివ్యమైన వెలుతురుతో నిండిపోయింది. హిమవంతుడు వెంటనే వారి పాదాలకు నమస్కరించాడు. మహర్షి, మీకు స్వాగతం. మీ రాకకు కారణమేంటి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు నవ్వుతూ, నీ కూతురి పెళ్లి గురించి నువ్వు ఆందోళన పడుతున్నావని మాకు తెలిసింది అన్నాడు. కానీ ఇది సాధారణ వివాహం కాదు, ఇదొక విశ్వ కలయిక అని తెలుసుకోమని చెప్పాడు. ఇది కేవలం 2 ఆత్మల కలయిక కాదు, సృష్టికి మూలమైన 2 తత్వాల కలయిక అన్నాడు. మహాదేవుడు సృష్టికి పాలకుడని నాకు తెలుసని హిమవంతుడు నెమ్మదిగా అన్నాడు. కానీ ఆయన జీవితం తపస్సులోనే గడిచిపోతుంది కదా అని అడిగాడు. అన్నీ వదిలేసి కూడా అందరినీ రక్షించేవాడే నిజమైన పాలకుడని బ్రహ్మ అన్నాడప్పుడు. ఆయన బూడిదను పూసుకోడు, ప్రాపంచిక మోహాలను కాల్చేస్తాడని చెప్పాడు. ఆయన శ్మశానంలో ఉండడు, మరణంపై సాధించిన విజయానికి ఆయన ఒక ప్రతీకగా వివరించాడు. ఈ వివాహం సాక్షాత్తు విధి రాసిన రాత కాబట్టి నీ ఆందోళన వదిలిపెట్టమని బ్రహ్మ అన్నాడు. అప్పుడు విష్ణువు కూడా చిరునవ్వుతో హిమవంతుడికి ఒక విషయం చెప్పాడు. శివశక్తులు ఒక్కటైనప్పుడే ఈ విశ్వంలో సమతుల్యత ఏర్పడుతుంది అన్నాడు. నీ కూతురు ఒక పేదవాణ్ణి పెళ్లి చేసుకుంటుందేమో అని నీకు ఆందోళనగా ఉంటే ఒక విషయం తెలుసుకోమని కుబేరుడు అన్నాడు. సాక్షాత్తు ఆ పరమశివుడే నా స్వామి అని చెప్పాడు. ఆయన పేరు వింటేనే సంపద అనే పదానికి పవిత్రత చేకూరుతుంది అని చెప్పాడు. ఇక ఇలా జరిగిన తర్వాత కేవలం భక్తి మాత్రమే నిలుస్తుంది అన్నాడు. అయితే ఈ వివాహం ఖచ్చితంగా జరగాల్సిందేనని ఆయన నెమ్మదిగా అన్నాడు. ఇది నా కూతురి వివాహం మాత్రమే కాదని, ఈ సృష్టికి స్థిరత్వాన్ని ఇచ్చే కలయిక అని అప్పుడు అతనికి అర్థమైంది. పార్వతి తండ్రికి అర్థమైంది. ఈ వివాహానికి శుభముహూర్తం కూడా ఖరారైందని వశిష్ఠుడు చెప్పాడు. రోహిణి నక్షత్రం, బుధగ్రహం ఒకే రోజున కలిసినప్పుడు ఈ విశ్వజంట ఒక్కటవుతుందని వివరించాడు. ఆ రోజును దేవతలు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. అదే రోజు ఈ సృష్టిలో ఒక మహా వివాహంగా నిలిచిపోతుందని వశిష్ఠుడు అన్నాడు. వివాహ తేదీ ఖరారైన తర్వాత శతాబ్దాలుగా మౌనంగా ఉన్న శివుడు ఇప్పుడు తన వివాహానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆ పెళ్లి పనులు ప్రపంచంలో జరిగేవిలా లేవు. మహాదేవుడు తన జుట్టు నుంచి గంగను ప్రవహింపజేశాడు. తన శరీరమంతా బూడిదను రాసుకున్నాడు. మెడలో పామును ధరించాడు. ఆయన నుదుటిపై 3 గీతల బూడిద మెరుస్తోంది. ఆయన ఒక రాజరికపు వరుడు కాదు, ఆయన ఒక సన్యాసి. ఆయనకు సంపదలతో ఎలాంటి పని లేదు. నలుదిక్కుల నుంచి వింతైన జీవులు రావడం మొదలుపెట్టాయి. వాటిలో దెయ్యాలు, భూతాలు, యోగులు, సిద్ధులు ఉన్నారు. కొందరు బట్టలు లేకుండా ఉంటే మరికొందరు బూడిద పూసుకున్నారు. కొందరు డమరుకం వాయిస్తుంటే మరికొందరు అరుస్తున్నారు. గంధర్వుల పాటల్లో అఘోరాల నృత్యాలు కలిసిపోయాయి. పర్వతాలు ఆనందంతో ఊగిపోతున్నాయి. నలుదిక్కుల హరహర మహాదేవ అనే ఒకే ఒక్క పేరు వినపడుతోంది. స్త్రీలు హారతి పళ్ళలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు శివుడి పెళ్లి బృందాన్ని చూడగానే భయంతో వణికిపోయారు. బూడిద పూసుకున్న భూతాలు, అస్థిపంజరాల దండలు వేసుకున్న దెయ్యాలు, వింత రూపాల్లో ఉన్న యోగులు వాళ్ళకి తారసపడ్డారు. మన కూతురు తపస్సు చేసింది ఈ వరుడి కోసమేనా అని వాళ్ళ అమ్మ ప్రశ్నించింది. మహారాణి మైనావతి కళ్లల్లో చాలా భయం ఉంది. ఇది ఒక వివాహంలా కాకుండా ఏదో ఆందోళన రాబోతున్నట్లుగా అనిపించింది. నేను నా కూతుర్ని ఇలాంటి వరుడి చేతుల్లో పెట్టలేనని ఆమె వణుకుతూ చెప్పింది. ఇతడు దేవుడు కాదని, మరణానికి ఒక రూపంలా ఉన్నాడని అంది. పార్వతి చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ఆమె ముందుకొచ్చి తన తల్లి చేతులు పట్టుకుని ఆయన రూపాన్ని చూసి అంచనా వెయ్యొద్దని కోరింది. ఆ బూడిద ఆయన చేసే సాధనకు గుర్తు అని అంది. శ్మశానం ఆయన ధ్యానం చేసే ప్రదేశమని పార్వతి వివరించింది. ఇన్ని చెప్పినా సరే ఆ మాటల్లో ఉన్న ప్రశాంతతను చూసి మైనావతి మనసులోని భయం నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. అప్పుడే పార్వతి కైలాసం వైపు చూసి ఎంతో వినయంగా శివుణ్ణి ఒక కోరిక కోరింది.
స్వామి, మీ పెళ్లి బృందం ఎంతో దివ్యంగా ఉంది, కానీ నా తల్లి మనసు భయంతో వణుకుతోంది. ఈ ప్రపంచం చూడగలిగే రూపంలోకి మీరు రాగలరా అని ఆమె కోరింది. అప్పుడు శివుడు చిరునవ్వు చిందిస్తూ తన కళ్ళను మూసుకున్నాడు. ఒక్క క్షణం పాటు శివుడు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయన తన కళ్ళు తెరిచేసరికి వాతావరణం అంతా మారిపోయింది. దెయ్యాలు భూతాలు ఏవీ లేవు, ఒక మధురమైన రాగంగా మారిపోయాయి. ఇప్పుడు అక్కడంతా సందడిగా అందమైన మహాదేవుడు నిలబడ్డాడు. ఆయన మెడలో అందమైన పూలమాల ఉంది. ఆయన నుదుటిపై చంద్రుడి చల్లని వెలుగు కనిపిస్తోంది. మహారాణి మైనావతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అవి భయంతో వచ్చిన నీళ్లు కావు, ఎంతో భక్తితో వచ్చిన ఆనంద భాష్పాలు. ఆమెకు అర్థమైంది శివుడంటే ఎవరని. హిమవంతుడు తన కోటలో ఎంతో పెద్ద సభను ఏర్పాటు చేశాడు. బంగారు కుండలలో పవిత్రమైన గంగాజలాన్ని నింపాడు. వేద మంత్రాల శబ్దాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే పురోహితుడిగా మారి ఆ వివాహ వేడుక ప్రారంభించాడు. ఆయన స్వరం గంభీరంగా ఉన్నప్పటికీ ఎంతో మధురంగా వినిపిస్తోంది. ఓం పార్వతే శివాయ నమః అంటూ బ్రహ్మ మంత్రాలు చదివాడు. అప్పుడు విష్ణువు ముందుకొచ్చి పార్వతికి కన్యాదానం చేశాడు. ఇది ఎలాంటి సాధారణమైన సమయం కాదు. ఈ సృష్టిని పోషించేవాడు తనలోని శక్తిని సృష్టిని నాశనం చేసేవాడికి దానం చేస్తున్నాడన్నమాట. స్వామి, ఈ విశ్వానికి ప్రాణమైన ఆమెను ఈరోజు నేను మీకు అప్పగిస్తున్నానని విష్ణువు అన్నాడు. పార్వతి కేవలం నా సోదరి మాత్రమే కాదు, ఆమె లేకపోతే ఈ సృష్టి అసంపూర్ణమే అని చెప్పాడు. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోండి, ఎందుకంటే ఆ ప్రేమే ఈ విశ్వాన్ని బతికిస్తుందన్నాడు. ఆ క్షణంలో ఈ విశ్వమంతా ఎంతో నిలకడగా మారిపోయింది. కాలం కూడా ఒక్క క్షణం పాటు ఆగిపోయింది. వివాహం తర్వాత శివపార్వతులిద్దరూ ఎంతో ప్రేమగా కైలాసంలో జీవించడం మొదలుపెట్టారు. కానీ పార్వతి మనసులో ఒక ప్రశ్న అలాగే ఉండిపోయింది. వాటికి సమాధానాలు తెలుసుకోవాలని ఆమె ఆశపడింది. ఆ సమయంలో పార్వతి శివుణ్ణి అడిగిన ప్రశ్నలు కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, అవి ఈనాటి కాలానికి సరిపోయే ఎన్నో జీవిత సత్యాలు. ప్రతి హిందువు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆ శివపార్వతుల సంభాషణలను ఇప్పుడు తెలుసుకుందాం. శివపార్వతుల దివ్య వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత హిమాలయ శిఖరాలు ఎంతో ప్రశాంతంగా మారిపోయాయి. ప్రకృతి కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లుగా అక్కడ వాతావరణం మారిపోయింది. అప్పుడు పార్వతి శివుడి పక్కన కూర్చుంది. కాసేపు అక్కడ తన మౌనంగా ఉండిపోయింది. అక్కడ మాటల కంటే లోతైన నిశ్శబ్దం ఉంది. అప్పుడు పార్వతి నెమ్మదిగా ఒక ప్రశ్న అడిగింది. స్వామి, నా జనం, నా తపస్సు, మన కలయిక ఇదంతా విధిరాతేనా అని అడిగింది. లేదా ఇదంతా మీరే సృష్టించారా అని తెలుసుకోవాలనుందంది. అప్పుడు శివుడు చిరునవ్వు చిందించి సృష్టికర్తకు మాత్రమే ఉండే కరుణ ఆయన కళ్ళల్లో కనిపించింది. దేవి, ఈ సృష్టిలో ఏదీ అనుకోకుండా జరగదని ఆయన బదులిచ్చాడు. ఈ విశ్వంలో ఏ బీజం నాటినా సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఫలితం తీసుకొస్తుందన్నాడు. సతీదేవి మరణం, నీ పునర్జన్మ, నీ తపస్సు ఇవన్నీ ముందుగానే నిర్ణయించబడ్డాయి. ఇదంతా నా ఒక్కడి లీలా కాదు, మన ఇద్దరి లీలా అని శివుడు చెప్పాడు. అప్పుడు పార్వతి ఎంతో ఆశ్చర్యంతో ఇదంతా విశ్వం చేసిన ప్రణాళిక అని అడిగింది. దానికి అవునని శివుడు బదులిచ్చాడు. ప్రేమ, జ్ఞానం ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే ఈ సృష్టి చక్రం నడుస్తుందని చెప్పాడు. నువ్వు ప్రేమను పంచే వెలుగువి, నేను జ్ఞానం నిండిన శూన్యాన్ని అని అన్నాడు. ఆ మాటకు ఆమె పరవశించింది. ఇదే ఈ విశ్వానికి ఉన్న అసలైన రహస్యం అని చెప్పారు. ఆ తర్వాత ఆయన లేచి ఆకాశం వైపు చూస్తూ పార్వతికి మరొక విషయం చెప్పారు. దేవి, ఈ నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతాలు అన్నీ ఒకే శక్తితో ఏర్పడ్డాయి. ఆ శక్తి నువ్వే. దాన్ని నడిపించే నిశ్శబ్దం శివుడి అయిన నేను అన్నాడు. మన ఇద్దరూ లేకుండా దేనికి అస్తిత్వం ఉండదని చెప్పాడు. ఆ మాటలు వినగానే పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. స్వామి, ఈ జ్ఞానం కేవలం దేవతలకే పరిమితం కాకూడదని నేను కోరుకుంటున్నానంది. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఇది చేరాలంది. అప్పుడే ప్రేమే పరమసత్యమని మనుషులకు తెలుస్తుందని కోరింది. ఇలా ఆ రాత్రి ఎప్పటికీ ముగిసిపోలేదు. ఎందుకంటే ఆ సంభాషణలోని మాటలు నేటికి ఈ ప్రపంచంలో వినిపిస్తూనే ఉన్నాయి. గుడిగంటల నాదంలో, మునుల కఠిన ధ్యానంలో ఆ మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.